ఖైరతాబాద్ బడా గణేష్ పనుల్లో వేగం పెరిగింది. ప్రస్తుతం కార్మికులు వెల్డింగ్ వర్క్స్ చేస్తున్నారు. మరో 10 రోజుల్లో మట్టి పనులు చేపట్టనున్నట్టు ఉత్సవ కమిటీ చైర్మన్ రాజ్ కుమార్ తెలిపారు. అయితే ఈ ఏడాది పనులు ఆలస్యంగా ప్రారంభం కావడంతో ఎక్కువ మంది కూలీలతో పనులు చేయిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది కూడా 2 రోజుల ముందుగానే భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తాము అంటున్న ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ చైర్మన్ రాజ్ కుమార్తో ఆర్కే ఫేస్ టు ఫేస్ ను ఇప్పుడు చూద్దాం. ఖైరతాబాద్ గణనాథుడికి సంబంధించిన పనులు వేగం అందుకోవడం జరిగింది. సెప్టెంబర్ 14వ తేదీ కల్లా ముందుగానే సిద్ధం చేయాల్సి ఉంటుంది కాబట్టి ప్రస్తుతం వెల్డింగ్కి సంబంధించిన పనులైతే కొనసాగుతున్నాయి. ఈ ఏడాది 69 అడుగుల ఎత్తులో పంచముఖ సంకటహర మహాగణపతిగా అయితే ఈసారి భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నాడు. సో గణపతికి సంబంధించిన పనులు వెల్డింగ్ పనులు ప్రారంభమవడం జరిగింది. గత ఏడాదితో పోలిస్తే అంటే ప్రతి ఏడాదితో పోలిస్తే కొంత ఆలస్యంగా పనులైతే ప్రారంభం కావడం జరిగింది. సో ప్రస్తుత పనుల పురోగతి ఏ విధంగా ఉంది ఏంటనేది చైర్మన్ రాజ్ కుమార్ అడిగి తెలుసుకుందాం. ఏంటన్నా ప్రస్తుతం వర్క్స్ ఎంతవరకు వచ్చాయి, ఏంటి? షెడ్ వర్క్స్ కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు వెల్డింగ్ వర్క్స్ నడుస్తూ ఉన్నాయి. మళ్ళీ ఈ ఎవరైతే కార్పెంటర్స్ ఉన్నారో వాళ్ళే మనకు గోవ అనేది కట్టాలి. గోవ కట్టిన తర్వాత భగవంతుని భాగాలన్నీ అంటే తలకాయ కావచ్చు, చేతులు అన్నీ రెడీ చేసి పెట్టామన్నమాట. ఈ గోవ కాగానే అన్ని ఫిట్టింగ్ అవుతుంది. మరొక 10 రోజులలో బహుశా తమిళనాడు, ఒరిస్సా సంబంధించిన కళాకారులందరూ వచ్చి వినాయకుని మట్టి పనులు అనేది ప్రారంభిస్తారు. ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఇప్పుడు వెల్డింగ్ దాదాపుగా పూర్తిగా వచ్చింది కాబట్టి ఈ మట్టి పనులకు సంబంధించి మెటీరియల్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎన్ని రోజులు అది పూర్తి అయ్యే అవకాశం? చూడండి, మట్టి వచ్చి రాజస్థాన్ క్లే అనే పౌడర్ ఉంటుంది. అది ఎప్పుడైతే వాటర్లో మిక్స్ చేయడం వల్ల అది బంక మట్టి రూపంలో అవుతుంది. దాంతోపాటు వరి గడ్డి, వరి పొట్టు, మళ్ళీ ఇసుక, జూట్ బ్యాగ్, రా మెటీరియల్ ఇవన్నీ మరి మిక్స్ చేయడం వల్ల మట్టిలో కూడా విగ్రహం అనేది చాలా స్ట్రాంగ్ అవుతుంది. మా ఆలోచన ఏంటంటే ఎటువంటి వర్షం వచ్చినా, భారీ వర్షం వచ్చినా వినాయకుని విగ్రహానికి ఎటువంటి డ్యామేజ్ అంటే అది కరగకుండా, ఎందుకంటే మనం మట్టిలో చేస్తున్నాం కాబట్టి డ్యామేజ్ కాకుండా మేము అనేది రెడీ చేస్తూ ఉన్నాం అనమాట. గతేడాదితో పోలిస్తే పనులు ఆలస్యంగా ప్రారంభం కావడం జరిగింది కాబట్టి అనుకున్న సమయానికి పనులు పూర్తి అవకాశం ఉందా? ఖచ్చితంగా అండి, ఎందుకంటే ఎక్కువ మంది కళాకారులను పెట్టి పనులు అనేది కంప్లీట్ చేస్తాము. మరి మనకు ఒక 10 రోజుల తర్వాత ఒరిస్సా అదేవిధంగా తమిళనాడు సంబంధించిన ఆర్టిస్ట్ని పిలిపించి ఎక్కువ చేస్తాము. మరి శిల్పి రాజేందర్ గారు, అదేవిధంగా సందీప్ రాజ్ గారు, గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు, బస్సి పెద్దలు అందరూ సహకారంతో ఈ ఉత్సవాలను ఘనంగా జరుగుతూ ఉన్నాయి. వాళ్ళ ఆదేశానుసార ప్రకారమే మొత్తం వర్కర్స్ అందరూ ఆర్గనైజ్గా నడుస్తూ ఉన్నది అనమాట. ఇప్పుడు సందీప్ రాజ్ గారు ఏంటంటే ఇప్పుడు వరి గడ్డి, వరి పొట్టు తేనికి వెళ్ళారు. సో అది వచ్చిన తర్వాత సీరియల్గా ఏంటంటే మనకు 10 డేస్ లోపల అన్ని గణేష్ విగ్రహానికి కావాల్సిన సరుకులను తెచ్చేసిన తర్వాత ఎప్పుడైతే కళాకారులు వచ్చి ఎటువంటి ఆటంకం కలగకుండా, మెటీరియల్ వైజ్గా ఆటంకం కలగకుండా అన్ని సామాన్లు తెచ్చిపెట్టేస్తా ఉన్నాం. ఎప్పటికల్లా పనులు పూర్తవుతాయి. ఎప్పటిలాగే 2 రోజుల ముందుగానే భక్తులకు దర్శనం లభిస్తుంది. అలాగే భక్తుల కోసం అంటే ఎప్పటిలాగే ఎలాంటి ఏర్పాట్లు చేయబోతున్నారు? చూడండి, మనకు ఎప్పటిలాగా 2 రోజుల ముందు వినాయకుని విగ్రహం రెడీ చేయాలనే ఆలోచన. ఎందుకు అంటే వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువ అవుతుంది కాబట్టి మనం 2 రోజుల ముందు రెడీ చేస్తాము. ఆర్గనైజింగ్ విషయం వస్తే గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు దానం నాగేందర్ గారు, వారితో పాటు ప్రభుత్వ పరంగా పొన్నం ప్రభాకర్ గారు, ఇంతకుముందు నెక్స్ట్ మేయర్ గారు, మరి అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వాళ్ళందరూ ప్రభుత్వం సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ చేసి మాకు కావాల్సిన అన్ని రకాలుగా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇంతకుముందు మన తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఉంటుండే, గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు దానం నాగేందర్ గారు ఉంటుండే. ఇప్పుడు నాగేందర్ గారు ఏంటంటే అన్ని రకాలుగా ఇక్కడ ప్రభుత్వం నుంచి కోఆర్డినేట్ చేసి మాకు అన్ని రకాలుగా సపోర్ట్ అనేది చేయడం జరుగుతుంది అన్నమాట. మొత్తానికైతే ఖైరతాబాద్ గణనాథుడికి సంబంధించిన పనులైతే ఊపందుకోవడం జరిగింది. కొంత ఆలస్యంగానే ఈ ఏడాది పనులు ప్రారంభమైనప్పటికీ కూడా ఎక్కువ మంది కళాకారులను పెట్టి ఈ పనులు పూర్తి చేసేందుకు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ అయితే విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఎప్పటిలాగే 2 రోజుల ముందుగానే ఖైరతాబాద్ గణనాథుడి దర్శన భాగ్యం భక్తులకు కలిగిస్తామంటూ కూడా ఉత్సవ కమిటీ సభ్యులు చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ రవితో ఆర్కే టీవీ ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గర నుంచి.